శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆశ్వీజ మాసంలో వచ్చే బహుళ ఏకాదశి తిథిని ఇందిరా ఏకాదశి అనే పేరుతో జరుపుకోవటం, శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేయటం, విష్ణుమూర్తికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని జపించుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈరోజు ఆశ్వేజ బహుళ ఏకాదశి తిథి. దీన్ని ఇందిరా ఏకాదశి అనే పేరుతో పిలవటం వెనుక ఈ ఏకాదశి విశిష్టత గురించి మనకి పద్మపురాణంలో వివరించారు. ఒకానొక సమయంలో కృతయుగంలో మహిష్మతిపురాన్ని ఇంద్రసేనుడనే మహారాజు చాలా చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఈ ఇంద్రసేనుడు ప్రజలను కన్నబిడ్డల్లాగా పరిపాలిస్తున్నటువంటి తరుణంలో ఒకరోజు నారద మహర్షి ఇంద్రసేనుడి దగ్గరకు వస్తాడు. నారద మహర్షి ఇంద్రసేనుడితో, మహారాజా, నువ్వు ప్రజలను కన్నబిడ్డల్లాగా పరిపాలిస్తున్నావు. అయితే ప్రజల ఆదరణ ఎంత ఉన్నప్పటికీ భగవంతుడి అనుగ్రహం కూడా ఉండాలి. భగవంతుడి అనుగ్రహంతో పాటుగా పితృదేవతల అనుగ్రహం ఉన్నట్లయితే నీ కీర్తి చరిత్రలో నిలిచిపోతుంది. నువ్వు చక్కటి పుణ్యాన్ని పొందుతావు. అలాగే నీకు అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయని త్రిలోక సంచారైనటువంటి నారద మహర్షి ఈ మహిష్మతిపురాన్ని పరిపాలించేటటువంటి ఇంద్రసేనుడనే మహారాజుకు వివరిస్తాడు. అప్పుడు ఇంద్రసేనుడు నారద మహర్షితో, స్వామి, పితృదేవతల అనుగ్రహం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు పొందాలంటే ఏం చెయ్యాలి అని అడుగుతాడు. అప్పుడు నారద మహర్షి ఇంద్రసేనుడితో, పితృదేవతల అనుగ్రహం పొందటంతో పాటుగా పితృదేవతలు వైకుంఠానికి వెళ్ళటానికి, పితృదేవతలు స్వర్గలోక ప్రాప్తిని పొందటానికి, పితృదేవతలకు ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి వాళ్ళు వైకుంఠానికి వెళ్ళి మిమ్మల్ని పరిపూర్ణంగా అనుగ్రహించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్రతాన్ని ఆచరించాలి. దాన్నే ఏకాదశి వ్రతము అనే పేరుతో పిలుస్తారని నారద మహర్షి ఇంద్రసేనుడనే మహారాజుకు వివరిస్తాడు. అప్పుడు ఇంద్రసేనుడు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తాడు. ఏకాదశి వ్రతము అంటే అర్థం ఏంటంటే, ఏకాదశి తిథి నాడు ఉదయాన్నే చక్కగా స్నానం ఆచరించి ఆ రోజు శ్రీ మహావిష్ణువుని పూజించి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి రాత్రి సమయంలో ఎటువంటి ఆహార పదార్థాలు స్వీకరించకుండా, అంటే కేవలము ఫలము, పండు, కాయ, పాలు ఇటువంటివి స్వీకరిస్తూ రాత్రి మొత్తం కూడా చక్కగా విష్ణు సంకీర్తన చేస్తూ, విష్ణునామస్మరణ చేస్తూ, విష్ణు స్తోత్రాలు పారాయణ చేస్తూ మర్నాడు ద్వాదశి తిథి నాడు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారాన్ని స్వీకరిస్తే దాన్ని ఏకాదశి వ్రతము అనే పేరుతో పిలుస్తారు. ఈ ఏకాదశి వ్రతం చేస్తే శ్రీ మహావిష్ణువు విశేషమైనటువంటి అనుగ్రహం కలిగి మనం ఉద్యోగ వ్యాపార రంగాల్లో చాలా చక్కగా రాణించవచ్చు. అలాగే ఏకాదశి వ్రతాన్ని ఎప్పుడు ఆచరించినా సరే మన పాపాలన్నీ తొలగింపజేసుకొని శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ద్వారా మరణానంతరం పుణ్యలోక ప్రాప్తిని కూడా సిద్ధింపజేసుకోవచ్చు. అంతటి మహిమాన్వితమైనటువంటి ఈ ఏకాదశి వ్రతం గురించి నారద మహర్షి ఇంద్రసేనుడికి వివరిస్తాడు. అప్పుడు ఇంద్రసేనుడు ఆ ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం ద్వారా ఇంద్రసేనుడి పితృదేవతలందరూ కూడా వైకుంఠానికి చేరతారు. అలా ఇంద్రసేనుడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించింది ఈ ఆశ్వీజ బహుళ ఏకాదశి తిథి నాడే అని పద్మపురాణంలో వివరించారు. అందుకే ఎవరైనా సరే ఆశ్వీజ మాసంలో వచ్చే బహుళ ఏకాదశి తిథి నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వాళ్ళ పితృదేవతలు వైకుంఠలోకాలకు చేరతారు. వాళ్ళ పితృదేవతలు స్వర్గప్రాప్తిని పొందుతారు. పితృదేవతల పరిపూర్ణమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రులై విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అది ఈ ఇందిరా ఏకాదశికి ఉన్నటువంటి విశిష్టత. అలా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఈరోజు ఎవరైతే వాసుదేవ మంత్రాన్ని జపించుకుంటారో లేదా నారాయణ మంత్రాన్ని జపించుకుంటారో వాళ్ళు చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అందుకే ఈరోజు ఓం నమో నారాయణాయ అనేటటువంటి అష్టాక్షరి మంత్రం కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కానీ జపిస్తూ ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి.
విశేషంగా విష్ణువు అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు జపించవలసిన మంత్రం అష్టాక్షరీ మంత్రం, లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ వాసుదేవ మంత్రానైనా జపించుకోండి. విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఏకాదశి వ్రతం ప్రారంభించేటప్పుడు ఏకాదశ్యాం నిరాహారో భూత్వాహం అపరేహని భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత అనే శ్లోకం చదువుకొని వ్రతం ప్రారంభిస్తే ఇంకా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. విష్ణువు ఆలయంలో యుగ్మ ప్రదక్షిణం ఈరోజు చేస్తే చాలా మంచిది. విష్ణువుకి యుగ్మ ప్రదక్షిణం అంటే ఎంతో ప్రీతిపాత్రం అని ప్రకీర్ణాధికారం అనే గ్రంథంలో ప్రామాణికంగా వివరించారు. అంటే ఏకాదశి రోజు 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో విష్ణువుకు ప్రదక్షిణలు చేస్తే ఆలయంలో విష్ణుమూర్తి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. ప్రత్యేకమైన విధి విధానాలతో ఇందిరా ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి, విష్ణు మంత్రాన్ని జపించండి, విష్ణుమూర్తి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. వరి పెరిగిన తర్వాత ఆ ఒడ్లు గింజలు ఏదైతే ఉంటుందో ఆ కొమ్మలకు ఉంటుంది. అంటే ముందు దాన్ని మనము అన్ని హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత ఆ వరినంతా ఎండబెడతారు. ఎండబెట్టిన తర్వాత ఒక మిషన్లో పెట్టడమో లేకుంటే పూర్వకాలంలో చేయితోటి కొట్టడం వల్ల ఒడ్లన్నీ ఒక పక్కన పడేది, దానికి ఉన్న ఆ యొక్క మూలమంతా కూడా ఒక పక్కన పడేది. ఆ పడిపోయిన ఒడ్లను కూడా మళ్ళీ ఎండబెట్టేవాళ్ళు. ఆ ఎండబెట్టిన తర్వాత ఒక రైస్ మిల్ లాంటి దానికి పోతే, ఎందుకంటే ఆ ఒడ్లని నువ్వు ఆహారంగా తినలేవు కదా, ఎందుకంటే అది తినడానికి మనకు ఆ శక్తి లేదు. అయితే అది బియ్యం స్వరూపం రావాలి. ఆ బియ్యం స్వరూపం రావాలంటే ఆ ఒడ్లను తీసుకెళ్ళి మనం ఒక రైస్ మిల్లో ఇస్తున్నాం. తాను ఏదో మెషిన్లో పెట్టి ఆ ఒడ్లను పైనున్న పొట్టును తీసేసి మనకు బియ్యం ఇస్తున్నాడు. ఆ బియ్యం తీసుకొచ్చిన వెంటనే మనం బియ్యమే బుక్కేస్తున్నామా అంటే అది ఆహారం అంటే కాదు. దాన్ని వండడానికి ఒక వేడి వేడి నీళ్ళల్లో మన అమ్మ పొయ్యి మీద పెట్టి దాన్ని వార్పు చేస్తే కానీ మనకు అన్నం కాదు. అన్నం అయిన తర్వాతనే మనం తింటాం. ఆ విధంగా మీరు పప్పు గింజలు అనుకోండి, లేకపోతే మిరపకాయలు అనుకోండి, ఏదైనా సరే అలా మన ఆహారం కావాలంటే అది అలా సంస్కరించబడాలి. అదే కాకుండా మనం ఇంకొకటి చూసుకుంటే మనం అలంకరణ కొరకు చూస్తున్నాం. అలంకరణ కొరకు చూస్తుంటే ఒక వస్త్రం కావాలంటే మనకు పత్తి కావాలి. పత్తి కావాలంటే ఏ విధంగా ఉంటుంది? ముందు ఒక పుష్పం, ఆ తర్వాత ఒక కాండం, ఒక ముద్దలాగా వస్తుంది. దాన్ని తీసుకొని దాన్ని తెంపి దాన్ని ఎండబెట్టిన తర్వాత ఈ పత్తిలాగా అయితే దాన్ని దారం పోగుగా తీసి ఆ తర్వాతనే వస్త్రం అవుతుంది. దానికంటే పరిపూర్ణత చెందుతుంది. అంతేకాకుండా మనం బంగారం నగలు వేసుకుంటారు మన అమ్మలు. ఆ నగ ఎంత బాగా నగిషితో చెక్కి ఆ కంసాలు ఇస్తే మనం గొప్పగా మెడలో వేసుకుంటాం. అది వేసుకోవాలంటే మనకు బంగారం రావాలి. బంగారం ముడిలా ఎక్కడ ఉంటుంది? భూమిలో ఉంటుంది. ఆ భూమిలో నుంచి ఆ బంగారం తీసేసి ఆ ముద్దను మనం వేసుకోగలుగుతామా? లేదు. దాన్ని ఎందుకంటే దానిపైన మట్టి ఉండొచ్చు, దానిపైన పూర్తిగా అది బంగారంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దాంట్లో ఇంకేదైనా కలిసి ఉండొచ్చు. దాన్ని అంతా కూడా దాన్నంటూ ఒక ప్రాసెస్ చేసిన తర్వాత మనకు 24 క్యారెట్స్ గోల్డ్ అంటామే, 24 క్యారెట్ల ఆ బంగారం అయ్యేటప్పటికీ దాన్ని తిరిగి కంసాలి దగ్గరికి వెళ్ళి ఆ కంసాలి చేసి నగేషిగా ఎంత బాగా చెక్కుతూ ఆ నగను చేస్తే కానీ మనకి ఇది కాదు. అంతేకాకుండా మీరు ఒక డైమండ్ను తీసుకోండి, ఆ వజ్రం ఎలా వస్తుంది? భూమిలో నుంచి వస్తుంది. మళ్ళీ దాన్ని సంస్కరిస్తేనే అది దాని ఖరీదు పెరుగుతుంది, దాని అందం ఉంటుంది. మరి మనిషి కూడా ఏ విధంగా సంస్కరించబడాలి, ఎలా సంస్కరించబడాలి అంటే మనము అంటే పుట్టిన తర్వాత సంస్కరించబడాలా అండి, లేకుంటే వయసు పెరుగుతున్నప్పుడు సంస్కరించబడాలా అండి అంటే లేదు. మనం పుట్టుక ముందే మనం సంస్కరించబడతాం. అయితే అది మనకు ఎలా తెలుస్తుందంటే ఒక విషయం చూసుకోండి. ఒక స్త్రీ పురుషులకు వివాహం జరుగుతుంది. ఆ వివాహం జరిగిన తర్వాత వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారు సంతానోత్పత్తి కొరకే వారి వివాహం అవుతుంది. వారి ఇద్దరి కలయిక వల్ల మనకు ఈ సంతానోత్పత్తి కలుగుతుంది. మరి అది ఏ విధంగా ఉండాలండి అంటే ధర్మంతో కూడుకొని ఉండాలి. అందుగురించి మన వివాహ తంతులో ఒక మాట అంటారు, ధర్మేచ అర్థేచ కామేచ. అంటే ముందు ధర్మము, తర్వాత జీవించడానికి అర్థము, ఆ తర్వాతనే కామం. ఆ కామం కూడా ధర్మంతో కూడుకొని ఉండాలి, అధర్మంతో కూడుకొని ఉండదు. అందుగురించే మనకు ముందు ముందు తెలుస్తుంది. మనం పురాణం వల్ల ఏం నేర్చుకుంటామంటే ఆ రామచంద్రమూర్తి కళ్యాణానికి ముందు కళ్యాణం తర్వాత ఏ విధంగా ధర్మంతో ఉన్నాడో తన భార్యతో,
సీతమ్మ వారితో అని మనకు తెలుస్తుంది. అయితే ఎప్పుడైతే నీతరహితమైన వీరి కలయిక వల్ల ఏమవుతుంది, సంకల్ప ప్రభావం, వాళ్ళ సంకల్పంలో మా సంతానం మంచి సంతానం కావాలని అనుకుంటారు. ఎవరినైనా చూసుకోండి, భార్యాభర్తలు మాకు రాక్షసుడు లాంటి కొడుకు కావాలని అనుకోరు. మాకు ఎప్పుడు కూడా ఏమనుకుంటారంటే వాళ్ళు మాకు రామచంద్రమూర్తి లాంటి కొడుకు కావాలంటాడు. అయితే ఇక్కడ ఎప్పుడు మనకి ఇదవుతుంది, అక్కడ వాళ్ళ యొక్క కలయిక వల్లనే మనకు అమ్మ గర్భంలో మనం మొదలవుతాం. ఈ అమ్మ గర్భంలో మనం మొదలయ్యేటప్పుడు ఏమంటారంటే గర్భాధానం విశేషం ఒక ముహూర్తం చూసి మనకు చేస్తారు. అది కూడా ఒక పండుగలాగా చేయడానికి కారణం ఏంటిదంటే ఆ గర్భాధానం చేసేటప్పుడు ఒక మంచి విశేషంగా పుత్ర సంతానం కలిగితే ఈ యొక్క సమాజానికి మేలు జరుగుతుందని చెప్పేసి. ఎప్పుడైతే అమ్మ గర్భంలో మనం పుడతామో ఆ తర్వాత మనకు అమ్మ గర్భంలో దాల్చిన తర్వాత 3వ నెలలో మనకేం చేస్తారు, పుంసవనం అనే ఒక తంతు చేస్తారు. ఆ తర్వాత 6వ మాసంలో కానీ 8వ మాసంలో కానీ సీమంతం చేస్తారు. ఇవన్నీ కూడా మనం ఏమనుకుంటున్నామంటే మనం అక్కడ ఉండే అమ్మను కూర్చోబెట్టి మనం ఇవన్నీ చేస్తున్నాం అనుకుంటాం. ఈ విశేషమైన కార్యక్రమాలు కాదు, గర్భంలో ఉన్న బిడ్డ కొరకు మనం చేస్తున్నాం. ఆ బిడ్డకు మంచి బుద్ధి రావాలి, ఆ బిడ్డ ఈ సమాజానికి ఉపయోగపడాలి, ఆ బిడ్డ ఒక ప్రహ్లాదుడిలాగా ఉండాలి అన్న భావనతో చేస్తున్నాం. అదే కదా మనకు ప్రహ్లాదుడి ఒక జన్మ వృత్తాంతం మనకు నేర్పించింది. అమ్మ గర్భంలో ఎంతగా సంస్కరించబడ్డాడో ఒక్కసారి ఆలోచించండి. గర్భవతితో ఉన్న స్త్రీకి ఏం చెప్తారంటే, అమ్మ నువ్వు రామాయణం చదువు, లేదా భారతం చదువు, లేదా విష్ణు సహస్రనామం చదువుకుంటూ కూర్చో, లేదా లలిత సహస్రనామం చదువుకుంటూ కూర్చో, ఒక బ్రహ్మం గారి కాలజ్ఞానం చదువుకుంటూ కూర్చో, భాగవతం చదువుకుంటూ కూర్చో అని చెప్పి అంటారు. దానికి కారణం ఏంటంటే ఆ సంతానం తల్లి గర్భంలోనే సంస్కరించబడాలని చెప్పేసి మనం ఆశిస్తాం. అయితే ఎక్కడి నుంచి మొదలవుతుంది, తల్లి గర్భంలో గర్భాధానం నుంచి మొదలైతే ఈ సంస్కరించబడడం అంత్యేష్టి కాలం వరకు కూడా జరుగుతూనే ఉంటుంది. అయితే మనం ఏమనుకుంటున్నాము, ఏమండి ఇప్పుడు సీమంతం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తున్నాం బిడ్డ కంటే, ఆ గర్భాధానం మొదలుకొని సీమంతము, ఆ తర్వాత జాతకర్మ, నామకరణాది సంస్కారాలన్నీ తల్లిదండ్రులు బిడ్డల క్షేమాన్ని కాంక్షించే చేస్తారు. పాపమనగ వేరే పరదేశమున లేదు, తాను చేయు పనుల తగిలియుండు, కర్మజనుడుగాక కనగలిగిన ఎడా, విశ్వదాభిరామ వినురవేమా, విశ్వదాభిరామ వినురవేమా. పాపకార్యాలు మనం చేసే కర్మలను బట్టే ఉంటాయి. మనము కర్మబద్ధులు కాకుండా ఉంటే పాపాల గురించిన చింత ఉండదు అంటారు వేమన్న గారు. కర్మలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. కర్మలు చేస్తే ఫలితాలు వస్తున్నాయి. మనం చేసేటువంటి కర్మను బట్టి పుణ్యకర్మ పాపకర్మ అని తేలిపోతూ ఉన్నది. వాటిని బట్టి ఈ ఫలితాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా కర్మ చేస్తూనే ఉన్నాం. కర్మ చేయకుండా ఉండగలమా? గమ్మనే ఉండడం కూడా ఒక కర్మే. దేవాలయంలో ఒక సాధువు గారు ఉన్నారు. ఆయన ఎప్పుడు పాపం ఆ దేవాలయంలో కూర్చొని మౌనంగా కూర్చొని ఉండేవాడు. ఆ దేవాలయ సిబ్బంది అంతా కూడా అయ్యో పాపం సాధువు గారు ఎప్పటి నుంచో ఈ దేవాలయంలో ఉన్నారని ఆయనకు టయానికి అంత భోజనం పెట్టేవాళ్ళు. సరే రిజిస్టర్లో రాశారు, ఊరికనే ఉండే స్వామికి ఉచిత భోజనము అని. సరే కొంతకాలానికి ఆ దేవాలయానికి కొత్త ఈఓ గారు వచ్చారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. వచ్చి రిజిస్టర్లు అంతా చూస్తూ ఉంటే ఒక దగ్గర చూశారు, ఊరికే ఉండే స్వామికి ఉచిత భోజనము. ఊరికే ఉండేవాడికి ఏందయ్యా ఉచిత భోజనం పెట్టేది, ఎవరైనా అన్నాడు. ఆడ కూర్చొని స్వామి ఎప్పుడు పాపం మౌనంగా కూర్చొని ఉంటాడు. నేరుగా అక్కడికి పోయాడు. ఏమి స్వామి ఏ ఊరు మంది, ఏమి ఎప్పుడు గమ్మనే కూర్చోకపోతే ఏదో ఒక పని పాటు చేయొచ్చు కదా ఈడ అన్నాడు. అయ్యా నేను కూడా పనిలోనే ఉండానన్నాడు. ఏమిదయ్యా నువ్వు చేసే పని అన్నాడు. గమ్మనే కూర్చోవడం కూడా చిన్న పని కాదయ్యా అన్నాడు. ఇదేమి అందరికీ సాధ్యమయ్యే పని కాదు, చాలా పెద్ద పని అన్నాడు. అరే ఏమయ్యా నువ్వేనా, నేను కూర్చోలేనా గమ్మనే అన్నాడు.
కూర్చో చూద్దామన్నాడు. నాలాగా పద్మాసనం వేసుకొని కళ్ళు మూసుకొని కూర్చో 10 నిమిషాలు అన్నాడు. కూర్చున్నాడు. ఎక్కడ ఉండగలడు? ఆలోచనలు పోతూ ఉన్నాయి. అది ఎట్టయిపోయింది, ఇది ఎట్టయిపోయింది, ఆ దేవాలయం ఎట్టుంది, దాని ఫండ్స్ ఇలా రావాలి, అది ఇలా చేయాలి, ఆ అర్చకులు గొడవలు చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సినట్టు ఇవ్వాలి. కదులుతూ ఉన్నాడు. ఎక్కడ కూర్చోగలడు? కరెక్ట్గా 2 నిమిషాలు కూడా కూర్చోలేదు. అబ్బా, ఇది చాలా కష్టమయ్యా, గమ్మనే ఉండడం అనేది అన్నిటికంటే కష్టము అని ఈవో గారే ఒప్పుకున్నారు. కాబట్టి ఏ పని చేసినా ఏ పని చేయకున్నా అది కర్మయే. కర్మలు చేస్తూ ఉన్నాం, కానీ ఈ కర్మలు సత్కర్మలుగా ఉండాలి. మన పెద్దలు చెప్తుంటారు, మనస వాచ కర్మణ ఇతరులను బాధ పెట్టకూడదయ్యా. ఈ కర్మలకన్నిటికి కూడా మనస్సే కారణమవుతున్నది. మనస్సు ప్రేరేపిస్తుంది. మనము కర్మలు ప్రారంభిస్తూ ఉన్నాం. అందరితోనే బాగానే మాట్లాడతాం, అందరు చెప్పింది వింటాం. రోజుకి ఎందరో మనకు పరిచయం అవుతూ ఉంటారు, ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు. అన్నీ వింటాం, ఇంటికి పోతాం, ఆలోచిస్తాం. ఫలానివాడు అలా మాట్లాడాడు, వీడు ఇలా మాట్లాడాడు, కాబట్టి వీడు మంచివాడు కాదు అని ఒక నిర్ణయానికి వస్తాం. నిర్ణయానికి వచ్చేసి వాడితో స్నేహం వదిలేయడం మంచిది. అలా కాకుండా వాడు అటువంటి వాడు, ఇటువంటి వాడు, దుర్మార్గుడు, వాడు నాశనం అయిపోవాలి, చెడిపోవాలి అనేటువంటి ఆలోచనలు ఉండకూడదు. చూసారా, మనసులో ఇతరుల గురించి ద్వేషించినా కూడా అది పాపమే. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నీకు వాడు కష్టం కలిగించాడు, క్షమించి వదిలేయాలి. అంతేగాని వాణ్ణి దూషించకూడదు, మనసులో కూడా తిట్టుకోకూడదు. నువ్వు మనసులో చేసే వ్యాపారం, నీవు మనసుతో కల్పించుకునేటువంటి వ్యాపారం ఇతరులకు అర్థం కాదు, అయినా కూడా అది పాపహేతువే. ఇతరుల యొక్క నాశనాన్ని కోరకూడదు. అదే మనసా. ఒకడికి మంచి చేస్తే పుణ్యం వస్తుంది, ఒకడికి చెడు చేస్తే పాపం వస్తుంది. ఈ రెండు కర్మలు కూడా నీ మనసు యొక్క ప్రేరేపితంగా జరుగుతున్నాయి. కాబట్టి ఆ విధంగా నువ్వు మనసుతో ఆలోచించడానికి లేదు. ఇక వాచ, మన యొక్క భావాలు తెలియజేయడానికే భాష ఏర్పడ్డది. ఆ భాష ద్వారా మన భావాల్ని ఇతరులకు తెలియజేస్తూ ఉన్నాం. ఒక్కొక్కసారి ఇతరులు కఠినంగా మాట్లాడితే మనం ఎంతో బాధపడతాం. మనం కూడా ఆ విధంగా ఇతరులని కఠినంగా మాట్లాడకూడదు. ఇతరుల యొక్క భాష ఎలా ఉన్నదో మనం గమనిస్తాం. ఏమిటండి వీడు ఇలా మాట్లాడతాడు, వీడికి మాట్లాడని చేతరాదే అని అంటూ ఉంటాం. మనం కూడా అలా ఇతరులతో మాట్లాడి వాడిని ఇబ్బంది పెట్టకూడదు. ఎంతో ప్రేమగా మాట్లాడావనుకో, వాడు ఎంతో ఆనందపడిపోతాడు. అదే కఠినంగా మాట్లాడితే వాడి మనస్సు ఎంతో బాధపడుతుంది. నీవు పడ్డ బాధని ఇతరులకు కలగకుండా చేయడమే నీతి. అదే విదురు మహాశయుడు ధృతరాష్ట్రరాజుతో అంటాడు, ఒరులేయొనరించిన నరవర అప్రియంబు తన మనంబున కగు, తా ఒరులకు అది చేయకుండుట పరాయణము పరమ ధర్మ పదములకెళ్ళన్. ఇతరులు ఏమి చేస్తే నువ్వు బాధపడతావో అది నీవు ఇతరులకు చేయకూడదు. ఇదే పరమధర్మం అని విదురుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకడు అనవసరంగా నిన్ను తిట్టాడు, నువ్వెంతో బాధపడ్డావు. నువ్వు మరలా వాణ్ణి తిట్టకూడదు. ఒక దేవాలయానికి పోయేటప్పుడే ఆలోచిస్తాం చెప్పులు ఎక్కడ పెట్టాలా అని. ఇప్పుడు అంతా రక్షణ కల్పిస్తున్నారు లేండి, దేవాలయంలో పాదరక్షలకు రక్షణ పుష్కలంగా లభిస్తూ ఉన్నది. పోయావు దేవాలయానికి, నీ చెప్పులు అక్కడ వదిలేవు. దేవాలయం నుండి రాగానే నీ చెప్పులు అక్కడ లేవు. వెంటనే మెరుపు లాంటి ఆలోచన వచ్చేసింది, నా చెప్పులు పోయినాయి, ఇక్కడ చాలా చెప్పులు ఉన్నాయి, ఒక జత వేసుకొని పోతే ఏమి, నాయి పోయినాయి కదా అనేటువంటి ఆలోచన వస్తుంది. అది తప్పు నాయనా. ఇతరులు ఎవరో నీ చెప్పులు వేసుకొని వెళ్ళిపోయారు, నువ్వు అదే పని చేస్తే వాడు బాధపడతాడుగా. అది ఉరులేయొనరించిన నరవర తన మనంబున కప్రియంబగు, తా వరులకు అది చేయకుండుట పరాయణము పరమ ధర్మ పదములకెళ్ళన్. కాబట్టి ఆ విధంగా నీవు చేయకూడదు. నువ్వు బాధపడ్డావుగా, ఆ బాధకు ఇతరులకు కలుగు చేయకుండా ఉండడమే నీతి. మంచిగా మాట్లాడావు, వాడు ఆకాశానికి పోతాడు.
నీ మాటలు కఠినంగా వాడి హృదయంలోకి దూసుకొని పోతే అతఃపాతాళానికి పోతాడు. ఎంత పాపం, ఎంత ఘోరం. కాబట్టి వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు. కాబట్టి ఒక్క మాట అంటే మర్చిపోలేడు. ఒక దెబ్బ కొట్టినా మర్చిపోతాడు, కానీ ఒక మాట అంటే మర్చిపోలేరు. అది వాక్కు. ఓం నమో వేమనార్యాయ నమో నమః.